హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్. హలో వరల్డ్. మీరు ఇప్పుడు చూస్తున్నారు తిరుమలయ గుట్ట. మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి. అక్కడ కనిపించే ఆ టెంపుల్ వచ్చేసి తిరుమలయ గుట్ట అంటారు. మనకు వనపర్తి జిల్లాలో పెద్దగూడెం గ్రామం సమీపంలో ఉంటుంది. పెద్దగూడెం గ్రామానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మనము నడుచుకుంటూ వెళ్తున్నాము. అంటే వనపర్తి జిల్లా నుంచి 7 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మీరు ఎవరైనా రావాలనుకుంటే ఈ టెంపుల్ చూడాలనుకుంటే అక్కడ కనిపించే శ్రీ స్వామివారి టెంపుల్ చాలా బాగుంది. నాకైతే ఒక చిన్న కొండపైన స్వామివారి సన్నిధి అనేది చాలా చాలా అద్భుతంగా ఉంది. నేనేమో ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇట్లా చదురుగా ఉండే కొండపైన ఉంటుంది ఏమనుకున్నా, కానీ ఇక్కడ ఒక పైన ఇట్లా ఏలుపైన ఉన్నట్టు ఉంది. అక్కడ దగ్గరికి వెళ్ళి చూద్దాము. ఇలా ఉంది, చాలా బాగుంది. కానీ అడవిలో నడుచుకుంటూ వెళ్ళాలి. చుట్టూరా ఎవరు కూడా ఉండరు, అడవిలో నడుచుకుంటూ వెళ్ళాలి. మీరు ఎవరైనా సరే ఈ టెంపుల్కి రావాలనుకుంటే శనివారం రోజు రండి. ఎందుకంటే మనకు ప్రతి శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి చాలా వైభవంగా జరుగుతుంది. ఎక్కడైనా సరే ఇక్కడ కూడా శనివారం రోజు చాలామంది భక్తులు ఉంటారన్నమాట. ఈ రోడ్డు వెంట మనకు వెహికల్స్ తిరుగుతాయి. మొత్తం కూడా 3 కిలోమీటర్లు హైవే ఉంటుంది. మనకు పెబ్బేరుకు వనపర్తికి వెళ్ళే రహదారిలో పెద్దగూడెం స్టేజ్ దగ్గర స్టే చేస్తే అక్కడి నుంచి మనం ఆటోలో వెళ్ళిపోవచ్చు శనివారం రోజు. ఓకే, తిరుమల కింద ఆంజనేయుడు. తిరుమల గట్టుకు ప్రతి శనివారం ఇప్పుడు శ్రావణమాసాలలో పబ్లిక్ ఉంటుంది. భక్తులు వస్తారు, ఏ ఊరులో అని చెప్పేది లేదు. ఏ ఊరులో అయినా వస్తూనే ఉంటారు దేవుని దర్శనం చేసుకుంటారు, పోతూనే ఉంటారు. ఇప్పుడైతే వద్దంటారు. ఇప్పుడు పబ్లిక్ ఉండరు. కొద్దిగా కష్టం, అవి జీవరాశులు ఉంటాయి, జీవరాశులు ఉంటాయి, క్రూరముఖాలు ఉంటాయి కదా. అట్లా మనం ఒకరొకరం పోతే బాగుండదని చెట్లు అందుకోసానికి శనివారం పొద్దుమైకి వరకు ఉంటారు. సాయంత్రం వరకు 6:30 7 గంటల వరకు ఉంటుంది. అట్లా వెంకటేశ్వర స్వామి ఒక్కడేనా ఉండేది అక్కడ? వెంకటేశ్వర స్వామి ఆయన ఒక్కడే. ఆంజనేయుడు ఇక్కడ చూసిన ఆడ ఆంజనేయుడు. అట్లా ఆ నుంచి ఇంటర్ అవుతారు. ఓకేనా, మొత్తం ఎంట్రీ అవుతారు. ఆ నుంచి ఇంటర్ అయ్యి ఇంకా పోతారు. ఇప్పుడు పూజారులు కూడా ఎవరు ఉండరు కదా, మొత్తం గుడి క్లోజ్ చేసి ఉంటారు. శనివారం నాడైతే ఓకే, వాళ్ళు నా స్కూల్నే పోతారు, 4 వెళ్ళిపోతారు. ఓకేనా, ఓకేనా, థ్యాంక్స్ అన్న. హలో వాళ్ళు, మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా తిరుమలయ గుట్టకు వెళ్ళే దారి అండి. ఈ దారి అంట అంటే సగం నడుచుకుంటూ వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత పెద్దవాళ్ళు కనిపించారు. ఆ పెద్దవాళ్ళు ఏమని చెప్తున్నారంటే, వద్దు బాబు, శనివారం రోజు మాత్రమే వచ్చేసాయి. ఈరోజు వెళ్ళినా కూడా నీకు దర్శనం ఉండదు, అలాగే గుడి కూడా క్లోజ్లో ఉంటుంది, నువ్వు బయట వరకే చూడొచ్చు అన్నారు. అందుకని రిటర్న్ వెళ్ళిపోతున్నా. సో శనివారం రోజు వచ్చి చూపిస్తాను తప్పకుండా తిరుమలయ గుట్టకి. మీరు ఎవరైనా సరే భక్తాదులు కొత్తగా వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే, అంటే మనకు వనపర్తి జిల్లాలో ఉండే తిరుమలయ గుట్టకు వచ్చేవాళ్ళు అంటే ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇందాక చూపించాను. ఈ దారి అంటే నడుచుకుంటూ వచ్చేస్తుంది 3 కిలోమీటర్లే. కానీ 3 కిలోమీటర్లే అని ఎప్పుడు పడితే ఎప్పుడు రాకండి, మనకు శనివారం రోజు మాత్రమే అందుబాటులో ఉంటుందంట. ఇలాంటి ట్రావెల్ మీరు ఎప్పుడైనా ప్లాన్ చేసి ఫెయిల్ అయ్యారా? కామెంట్ చేయండి. నేనైతే చాలాసార్లు ఫెయిల్ అయ్యా. ఇది నా 2వ ట్రిప్పు. ఫస్ట్ టైం వచ్చేసి తిరువణమలై అరుణాచలం వెళ్ళేటప్పుడు ఫెయిల్ అయిపోయా. మళ్ళీ ఈరోజు అయితే 2 ట్రిప్పులు ఫెయిల్ అయిపోయా. ఒకటి వనపర్తిలో ఉండే తిరుమలయ గుట్ట, ఒకటి ఇంకొకటి పాలనూరు ఏదో ఒక ఊరు ఉంది, విలేజ్, ఇందాక లాస్ట్ వీడియోలో చూపించాను. ఆ ఊర్లోనే ఫోర్ట్కి వెళ్దామంటే అక్కడ వర్షాలు పడ్డాయంట. కొండపైకి వెళ్ళడానికి వెహికల్స్ కూడా వెళ్ళవు, నడుచుకుంటూ కూడా వెళ్ళలేము. రూట్ అంటే మేకలు మేపే వాళ్ళు ఉంటారు అంటే వాళ్ళతో పాటు వెళ్ళొచ్చు, కానీ రిటర్న్ వచ్చేటప్పుడు రాలేవు బాబు అని అక్కడ లోకల్ వాళ్ళు చెప్పేసి వాళ్ళతోనే షూటింగ్ వీడియో చూపించాను. సమ్మర్లో వెళ్ళి దాన్ని షూట్ చేయాలంట, సమ్మర్ వరకు వెయిట్ చేయాలి దానికోసం. కానీ ఇప్పుడు తిరుమలయ గుట్ట కోసం మనకి ఇక్కడ కనిపిస్తున్నాడు కదా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం తిరుమలయ గుట్ట. ఆ గుట్ట కోసం ఆ సన్నిధి తప్పకుండా శనివారం చూపిస్తాం మీకోసం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఈ వీడియోలో నేను ఫేస్ చూపించలేను, ఎందుకంటే నాకు అనిపించేస్తుంది ఎందుకురా ఇంత కష్టపడి చేస్తే కూడా మనకు కలిసి రావడం లేదు అని, అందుకే చూపించలేకపోతున్నా. నెక్స్ట్ టైం వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, లవ్ యూ ఆల్. వీడియోకి లైక్ చేయండి. జై హింద్.